ఈరోజు జగన్మోహన్ రెడ్డి తలబెట్టిన యాత్ర ఏదైతే ఉందో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి సీదిరి అప్పలరాజు జైలుకి వెళ్లే దారిలో విచ్చలవిడిగా చెలరేగిపోయారు. తోలుకొచ్చిన జనాలందరితో నుంచోపెట్టి కేవలం బెలూన్లు, గజమాలలు కాకుండా విపరీతమైన ధోరణితో ఈ రప్ప బ్యాచ్ ఈరోజు మహిళా ఎస్ఐని ఇష్టం వచ్చినట్టు తోసి, అది కాకుండా ఆవిడపైన ఎక్కడ చేతులు వేస్తారో కూడా కనపడినట్టు రీతిలో రెచ్చిపోయారు. ఒక మహిళని రౌండ్ ఆఫ్ చేసి లిటరలీ పొద్దు నుంచి పోలీసు అందరికి చుక్కలు చూపించడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ మహిళా ఎస్ఐ పైన ఆవిడని రౌండ్ ఆఫ్ చేస్తారు ఈ వైసీపీ గోండాలందరూ. వీళ్ళు రౌండ్ ఆఫ్ చేసి ఆవిడ నన్ను వదిలేండి బాబోయ్ అన్నా కూడా వదలకుండా బ్రాడ్ డే లైట్ లో ఒక ఎస్ఐని పట్టుకుని చిత్రహింసలు పెట్టారు ఈరోజు ఈ వైకాపా గోండా మూక అందరూ కలిసి. ఈ గోండాలందరూ రౌండప్ చేసిన వెంటనే అక్కడున్న స్థానిక పోలీసులు అందరూ అలర్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం వెళ్తారో వాళ్ళందరూ లాఠీ చార్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. పోలీసుల పైన కూడా తిరగబడి ఈరోజు వైసీపీ గుండాలు కొడుతున్నారు, బ్యారికేడ్ ని ఎత్తేస్తున్నారు, తోసవతలు పడేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇంతమంది జనం వచ్చారంటే అంత ఉద్రిక్తకరమైన జనం లేరు. కానీ ఒక జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్ దాకా జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ డిస్ప్లే. తను బయటకు వస్తే గుమ్ము కూడా జనాలందరినీ పోగేసుకుంటూ గంటల తరబడి వెళ్తానే ఉన్నాడు. కేవలం లాస్ట్ ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతాడు ఇంకా అన్న టైంలో కూడా దాన్ని ఒక గంట ప్రణాళికగా వేసుకుని మొత్తం వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్తకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ లేడీ ఎస్ఐని వాళ్ళు లిటరలీ ర్యాక్ చేసి చేతులు ఎట్టేస్తారు. ఎయిటర్ విజువల్స్ అని క్లియర్గా వేయండి ఇక్కడ. చూస్తుంటే చిరాకు పుడుతుంది. లిటరలీ లేడీస్ మీద ఈరోజు వాళ్ళపై చేసిన దాడి, ఇది కాకుండా అక్కడ లాఠీ చార్జ్ చేస్తుంటే పోలీసుల పైన దాడి, ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో సీఎం అయిపోయాడు, మొత్తం ఉత్తరాంధ్రకి పెద్ద మగాడు అనే లెవెల్లో వాళ్ళే ప్రతి బ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే బ్యాచ్ రిపీట్ అవుతూ సీఎం అన్న నినాదాలు, ఆఖరికి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇతనే ఏదో పెద్ద రచకర్త మొత్తం రచించాడు అని చెప్పినట్టు ఈరోజు కటింగ్ ఎలివేషన్స్ అన్ని ఒక ఎత్తు అయితే, రోడ్ షో చేసుకుంటే వెళ్ళి విజిటింగ్ అవర్స్ కూడా అయిపోతున్నాయి. ఇప్పటికి 4:53 అయింది, 5 క్లోజ్ అవుతుంది. జస్ట్ బహానా సీదిరి అప్పలరాజు కోసం బయలుదేరని చెప్పి దారిలో ఉన్న లేడీ ఎస్ఐలను కూడా రౌండ్ ఆఫ్ చేసి గోండాల్లాగా ప్రవర్తిస్తున్నారు. చాలా మందిని అరెస్ట్ చేసినా కూడా వీళ్ళు ఎక్కడ తగ్గట్లేదు. ఇంకా ఇది కాదన్నట్టు బొత్స సత్యనారాయణ ఈ సీదిరి వైఫ్ని, దాని తర్వాత యాక్సిడెంట్ చేసిన సీదిరి కొడుకుని కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి రెడీగా ఉంచారు. ప్రెస్ మీట్కి ఎన్ని చూపించి సింపతి గెయిన్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ఒక వేస్ట్ డ్రామాకి ఈరోజు గూండాలు రోడ్డు మీదకి వచ్చి స్వైర విహారం చేస్తున్నారు. రోడ్లు అన్ని చోట్ల ఆపేసి ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా పర్మిట్ చేయకుండా కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి వెహికల్ చుట్టూ కొంతమంది చిల్లర బ్యాచ్ ఈరోజు రెచ్చిపోయారు రోడ్డు పైన.